హాయ్, నేను సతీష్. ఈ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటంటే, ఒక షడ్రుచులతో కూడిన విందు భోజనంలో నవరసాలు పండించిన మంచి యాక్షన్ మూవీలో అన్ని రంగులు హంగులు అన్నీ బయటపడ్డాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే దానికంటే ముందు ఈ బాబా భాస్కర్ ఎట్లా ఒక కుండ తెచ్చాడు, మిత్ర దిష్టి బొమ్మ పైన అయితే పెట్టాడు. ఎలా కొట్టాడు? కొడితే దెబ్బకు ఒక్క పీస్ కూడా కనబడలే. నిజంగా అక్కడ చెప్పిన రీజన్ ఏంటి? చపాతీ రీజనేనా? కాదు అనిపిస్తే ఇంక వేరే ఏదైనా ఉంది అనిపిస్తే మాత్రం ఫస్ట్ ఎందుకు అని పాజ్ చేసేసి నేను చెప్పేది ఒక్క నిమిషం ఆపి పాజ్ చేసి కామెంట్ పెట్టండి. నిజంగా ఆయన చపాతీ రీజన్ కోసమే ఆ కుండ అంతలా కొట్టేసరికి ఇది పీస్ ఎగిరిపోయినాయి. లాస్ట్ 6 ధోని కొడితే ఎట్లా ఉంటుందో, అప్పట్లో సౌరవ్ గంగూలీ కొడితే ఎట్లా ఉండదో, బౌండరీ దాటే మాదిరిగా అట్లా కొట్టాడు. పీస్ చిన్న పీస్ కూడా కనబడకుండా కొట్టాడు. నిజంగా చపాతీ రీజన్ కోసమే ఆయన చెప్పింది ఆ నామినేషన్తోనే అట్లా కొట్టాడు అనిపిస్తే మాత్రం ఒక కామెంట్ అయితే చేయండి. లేదు వేరే ఇంకేదైనా పాయింట్ ఉంది, ఇంకో రీజన్ ఉందంటే మాత్రం అది కూడా కామెంట్ చేయండి. ఆ తర్వాత నేను చెప్పేది కూడా వినండి. అయితే బాబా భాస్కర్ వచ్చాక ఒక మాట అంటారు లాస్ట్లో, ఒక పాయింట్ ఉంది, మనం హ్యూమన్స్లా బిహేవ్ చేద్దాం కదా అని చెప్పేసి. అదంతా చూసి నాకేమనిపించింది, అంత ఫోర్స్గా కొట్టడానికి కుండా ఏంటి మాకు ఈ మెంటల్ టార్చర్, ఎక్కడ దొరికింది ఈ టార్చర్ మాకు, ఏమి హింస అయిన మాదిరిగా కొట్టడం, అందుకే కుండ ముక్కలు అయిపోయిందాం అనిపించింది. ఎందుకంటే పిక్చర్ల గురించి వినడమే తప్ప వాళ్ళతో కలిసి ఉండాల్సి వస్తుంది, ఆడాల్సి వస్తుందని అనుకోలేదేమన్న మాదిరిగా సైకలాజికల్గా ఈయన దెబ్బ తినేసి ఆ నామినేషన్లు ఇక్కడ ప్రత్యక్షంగా లైవ్లో చూసి, గత వారం సీక్రెట్ రూమ్ నుంచి చూసి ఆ దెబ్బతో బెంబేలు ఎత్తిపోయి అట్లా అయిపోయాడేమో, ఆయన దెబ్బ తినేసి అట్లా అయిపోయాడేమో, ఆ రియాక్షన్గా అట్లా అనిపించింది. లేదంటే విసిగిపోయే కొట్టినట్టు అనిపిస్తుంది. అంతవరకు హర్యానా ఫోర్స్గా కొట్టిందని అలా కొట్టద్దు ఇలా కొట్టొద్దు అని చెప్పిన వాళ్ళు కూడా బాబా కొట్టిన ఫోర్స్కి ఒక్కరి దగ్గర నుంచి కూడా సౌండ్లే. అయితే లాస్ట్లో మిత్రకు కూడా అర్థమైంది. అందుకే అడుగుతుంది, చపాతీ గురించి కాదు కదా, నా గురించే కదా నేను వేసే ఈ హై డ్రామా యాక్షన్ సీన్స్కినేమో ఇట్లా బిహేవ్ చేశాడు ఆవిడకి కూడా అర్థమైంది. మరి మీకేమనిపించింది కూడా కామెంట్ చేయండి. ఇంకా సీన్ టు సీన్ ఎవరు ఎట్లా బిహేవ్ చేశారు, ఎవరు ఎట్లా రియాక్ట్ అయ్యారని కూడా చెప్పుకుందాం. మీరు ముందే తొందరపడి ఒక ముక్క చెప్పగానే మీరు ఆ భజన మీరు ఈ భజన కాకుండా పాయింట్ టు పాయింట్ చూడండి, ఎవరు ఎక్కడ రైట్ స్టాండ్ ఎవరు ఎక్కడ రాంగ్ స్టాండ్ అని చెబుతా. స్టార్టింగ్ అయితే అఖిల్ అజయ్ ఫోటో చూస్తూ బాగా ఏడుస్తూ ఉంటాడు. ఆయన వెళ్ళిపోయినప్పటి నుంచి అదే ఏడుపులో ఉన్నాడు. అట్లాగే అశు కూడా బాగా ఎమోషనల్గా ఫీల్ అయింది. సో ఇంపాక్ట్ క్రియేట్ చేసే సెవెన్ కార్డ్స్ కూడా ఏడుస్తూ ఉంటారు. లాస్ట్ 3 డేస్ బ్యాక్ వరకు ఆయనతో అలిగి దూరంగా ఉండి ఎమోషన్ లేదు, బాండ్ లేదని చెప్పి మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన 3 డేస్ నుంచి కూడా మళ్ళీ ఎమోషను బాండ్ అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. ఇవి రెగ్యులర్గా మనం చూసేది. వీళ్ళకి గేమ్ ఎట్టా ఉంది. అయితే ఇక నెక్స్ట్ నామినేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు అఖిల్ వస్తాడు, శివకు చెప్తాడు కదా, నామినేట్ చేస్తాడు. నేను బాత్రూమ్ అని అంటే శివ ఏదేదో ఊహించుకుని లేని డౌట్స్ క్రియేట్ చేసేసి లేని థింగ్స్ అయితే క్రియేట్ చేసేది అని చెప్తాడు. అట్లాగే శివ కూడా అన్ని పాయింట్లు గుర్తుండే అఖిల్కు బాత్రూమ్ అనేది దేనికి అన్నావో గుర్తులేదా అంటే ఈయనేమంటాడు మళ్ళీ అఖిల్, మన నామినేషన్లో 3 పాయింట్స్ చెబుతా అన్నావు కదా, సెకండ్ పాయింట్ ఏదో బ్రో అన్నావు కదా అంటే ఇక్కడ 2 పాయింట్లు గమనించాలి. శివ ఎంతో స్ట్రాటజిక్గా వెళ్తున్నాడని కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఆయన గేమ్ని అబ్జర్వ్ చేస్తే అర్థమైంది మీకు కూడా. నేను గమనించింది అబ్జర్వేషన్ చెబుతా. అక్కడ ఒకటి లాస్ట్ వీక్లో శివ భయంగానే బెరుగ్గానే ఉన్నాడు. అక్కడ శివని 2వ పాయింట్ కూడా ఈయన చెప్పనివ్వలేదు. ఒకటైతే చెప్పే ఇంటెన్షన్ కూడా ఆయనకి లేదు, ఆ ఫోర్స్ ఆ ఫైర్ కూడా కనబడలే. అయితే ఇక్కడ శివలో వచ్చింది ఏంటంటే, ఇక్కడ అఖిల్ పక్కనున్న అజయే వెళ్ళిపోయాడు అంటే అఖిల్ లేదు ఫ్యాన్స్ లేదు అని ఒక స్ట్రాంగ్ ఒక ధైర్యం అయితే వచ్చింది అనిపించింది. అదొక ప్లానింగ్తో స్ట్రాటజీస్తో చాలా గతంలో ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయి వచ్చే కంటెస్టెంట్స్ చెబుతున్నాడుగా, శివ అన్ని సీజన్లు చూసి పిండేసి ఒక పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్స్తో ఒక పర్ఫెక్ట్ అనాలిసిస్తో ఒక అంచనాతో వెళ్ళాడు. చాలా స్ట్రాటజిక్గా చాలా ప్లానింగ్గా ఆడుతున్నాడు అని క్లియర్గా అర్థమైంది ఈరోజు ఆయన ఫైరు ఆయన ఫోర్స్ ఇవన్నీ చూస్తే. ఎందుకంటే ఇన్ని నామినేషన్లో కనిపించిన ఫుల్ హైప్ ఈరోజు అయితే కనిపించింది. అట్లాగే పాయింట్ కూడా కౌంటర్ ఇచ్చాడు. కౌంటర్ పాయింట్ ఆన్సర్ ఇచ్చుకుంటూ దూసుకుపోయాడని చెప్పచ్చు. అలాగే ఎందుకు ఇంత స్ట్రాటజీగా వెళ్ళాడంటే అఖిల్తో పెట్టుకున్న వెళ్ళరు అనే ధైర్యం అయితే వచ్చింది. ఆ ధైర్యం ఎట్లా వచ్చిందంటే చైతు ఎలిమినేషన్తో ఇన్నాళ్ళు ఒక భయం వచ్చింది. అఖిల్తో పెట్టుకోవడం వల్లే, అఖిల్ ఫ్యాన్స్కి టార్గెట్ అవడం వల్లే చైతు వెళ్ళిపోయిన భయంతో ఎన్నాళ్ళు తగ్గాడు. అజయ్ ఎలిమినేషన్తో ఆ భయం పోయింది. చైతు ఎలిమినేషన్తో వచ్చిన భయం అజయ్ ఎలిమినేషన్తో పోయింది. అందువల్ల ఇప్పుడు ధైర్యంగా వచ్చాడు. అఖిల్తో ఉన్న వాళ్ళు పైగా ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. ముమైత్ కానీ రాపక్క కూడా కొద్దిగా ఆ కాఫీ రూమ్లో కూర్చొని మాట్లాడుకుని ఇష్యూస్ క్లియర్ చేసుకునే ప్రయత్నంలో ఆవిడ కూడా వెళ్ళిపోవడం కానీ, అట్టగే తేజస్వి కానీ శ్రవంతి ఇప్పుడు వరుసగా అజయ్ ఇంతమంది వెళ్ళిపోవడం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నాడు శివ. అంత ఆషామాషిగా అయితే ఆడట్లా, మంచి స్ట్రాటజీతో ప్లానింగ్గా వెళ్తాడు. అట్లాగే శివ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అందుకే ఈ ఫైర్ ఆ ఎమోషన్ అనేది కనిపించాయి.
అట్లాగే శివ నెక్స్ట్ ఏంటంటే ఈ బాత్రూమ్ టాపిక్కి సంబంధించి కూడా అవేంటి అని అడిగావు బ్రో ఆ రోజున క్లియర్గా చెబుతాడు. మరి ఇప్పుడేంటి అదేదో సినిమాలో ఎన్టీఆర్ అదృ సినిమాలో అలాగా తెలియదు, చూడలేదు, గుర్తులేదు అని మాదిరిగా ఇప్పుడు కూడా తెలియదు, చూడలేదు, మాట్లాడలేదు, గుర్తులేదు, మర్చిపోయాను అన్న కూడా పాయింట్ అయితే రేజ్ చేశాడు. అట్లాగే ఇక్కడ ఈయనేమంటాడు అఖిలు, నేను నిన్ను అడిగానా నిన్ను పక్కా అడిగానా అని అడిగానా, అవి ఎందుకు అక్కడ ఉన్నాయి నిన్నే అడిగానంటే పక్క క్లారిటీ నాకు ఉంది. నేనేమంటానంటే శివ కూడా ఇక్కడ మళ్ళీ పాయింట్ ఎట్లా చెప్పాడంటే క్లారిటీ ఉంది, అక్కడ చెప్పింది క్లారిటీగా చెప్పలేదు అంటాడు. నీకు ఏం జరిగిందో నువ్వేం అడిగావు నీకు క్లారిటీ ఉంది, కానీ అక్కడ చెప్పింది మాత్రం క్లారిటీగా చెప్పలేదని. అట్లాగే అసలు నామినేషన్ల పాయింట్లలో ఆ అమ్మాయి ఆ బాత్రూమ్ ఇష్యూని ఎత్తడమే, ఆ విషయం చెప్పడమే ఇది అనేసరికి ఇక్కడ అఖిలేమంటాడు, ఇదే థింగు ఆ అమ్మాయి మాట్లాడినప్పుడే ఎత్తుకుంటే బాగుండు కదా అంటాడు. ఇక్కడ శివ నాకు తెలిసి ఎప్పుడేం మాట్లాడాలో, ఏ స్టాండ్ తీసుకోవాలి, ఎట్లా మాట్లాడాలో కరెక్ట్గా మాట్లాడి ఉంటే ఎక్కడ ఏ స్టాండ్ తీసుకోవాలి, ఎట్లా మాట్లాడాలో నాకు తెలుసు అనేసరికి అఖిల్కి అయితే ఫ్యూజులు ఎగిరిపోయాయని కూడా చెప్పచ్చు. వెంటనే ఇక్కడ మళ్ళీ ఏమంటారంటే సెకండ్ టైం వచ్చానంటే రిమార్కులు తీసుకోవడానికి రాలా, ఎంత ఎఫెక్ట్ అవుతుందో నాకు తెలుసు, ఆ అమ్మాయి టాపిక్లో వచ్చింది కాబట్టి అట్లాంటి విధానంలో సిలికాన్స్ అవన్నీ బయటికి తీయాల్సి వచ్చింది కాబట్టి వినడానికి నాకు కూడా నచ్చలేదని. అయితే ఇక్కడ క్లియర్గా వీళ్ళ కాన్వర్జేషన్ చూసిన దాన్ని బట్టి కూడా ఆ బాత్రూమ్ మ్యాటర్లో అఖిల్కి అయితే ఫుల్ క్లారిటీ ఉంది. శివ ఇక్కడ ఈ సిలికాన్ టాపిక్ అని ఆ రోజు నేను చెప్పలేనని సెన్సిటివ్ విషయం చెప్పలేకపోయాడు కదా, బట్ ఇప్పుడు సిలికాన్ అనే శివ కూడా గట్టిగా ఆన్సర్ చేసేసరికి ఆ టాపిక్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా వాయిస్ రేజ్ చేసేసరికి అఖిల్ అయితే బాగా తగ్గాడు. ఎందుకంటే అతనికి క్లారిటీ ఉంది. ఆ పాయింట్ తీయడం అంటే మళ్ళీ అనవసరం కెలుక్కున్నట్టు అయింది. ఇప్పటికే నేను ఏదో కవర్ చేసేసాను, పర్ఫెక్ట్గా మేనేజ్ చేసేసాను అని అనుకుంటున్నాడు, కానీ నిజంగా 100% ఈ విషయంలో హోస్ట్ అయితే కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేదంటే హోస్ట్ నిన్నే ఉన్నట్టుగా పంచాయతీ పెట్టి గాలి తీసేసి ఉంటే ఇప్పటికే సీన్ వేరేలా ఉండేది. శివ ఇంతలా రియాక్ట్ అవుతాడని కూడా ఈ విషయంలో ఇక్కడ అఖిల్ కూడా అనుకోలే. ఎందుకంటే బిందు అన్నప్పుడు కూడా చెప్పలేదు శివ, చెప్పలేను అన్నాడు, కానీ ఇప్పుడు కూడా చెప్పలేడు అనుకున్నాడు. సో అదే విషయంలో మళ్ళీ తగ్గిపోతాడు, ఏ విషయంలో కూడా తగ్గిపోతాడు, డౌన్ అయిపోతాడు అనుకున్నాడు. బట్ శివ ఏ దశలో కూడా తగ్గల. ఈ యాంగిల్ కూడా ఆయన నుంచి ఎంతలా రియాక్ట్ అవుతాడు, ఎంతలా ఈ విషయం మీద ఎంతవరకు వెళ్దామని లెక్క పాయింట్ మాట్లాడుతున్నాడు విషయం కూడా ఏమాత్రం ఊహించాల. దాంతో శివలో ఈ యాంగిల్ కూడా పరిచయం అయిపోయేసరికి డైరెక్ట్గా వచ్చేసరికి ఇంకా మ్యాటర్లోకి వచ్చేసరికి ఇంకా ఈయనైతే డైవర్ట్ చేసేసాడు. నీలాగా నామినేట్ చేయను, లేజీ, ఇన్మెచ్యూర్డ్ అన్నావు కదా, నేను అట్లా చెప్పను, నాకు వ్యాలిడ్ పాయింట్స్ లేక వెంటనే టాపిక్ అయితే డైవర్ట్లోకి వెళ్ళిపోయాడు. అట్లాగే శివ దానికి కూడా కౌంటర్ ఇచ్చాడు. థర్డ్ వీక్లో అన్నావు బ్రో, మరి ఈయన పని చేయడు, లేజీ అన్నావు కదా, మరి బాత్రూమ్ కడగట్లేదు అన్నావు కదా అని చెప్పి. సో ఫైనల్గా ఎట్టయితే నామినేట్ చేస్తారు. అయితే ఓవరాల్గా కాన్వర్జేషన్ కానీ ఇలాంటి ఇష్యూస్లో ఇలాంటి విషయాల్లో మనది తప్పు అన్నప్పుడు మన మనస్సాక్షికి తెలుసు కాబట్టి సైలెంట్గా మూసుకోవడమే బెటర్. మనిషి అన్నాక పొరపాట్లు సహజం, అయిపోయింది. పోనీ ఎవరైనా అనాలని కావాలని వేరే ఇంటెన్షన్ ఉండదు కదా, గ్రహపాటో పొరపాటో ఏదో జరిగిపోయింది, దాన్ని అక్కడితో వదిలేసుకుని ఉంటే బాగున్నాం. నిన్న హోస్ట్ వచ్చారు కనుక కవర్ చేసి కాపాడేశారు కనుక ఇంకా మళ్ళీ తీసేద్దాం, మళ్ళీ శివను బ్లేమ్ చేసేద్దాం అంటే ఇగో ఇట్లాగే రిజల్ట్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ అఖిల్ సెకండ్ నామినేషన్ ఎవరు? హమీద. మిత్రాను టీషర్ట్ని పట్టుకుని లాగడంతో కోపం నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయినావు, యాంగ్రీ విషయంలో ఎమోషనల్ కంట్రోల్ దెబ్బతావు అంటాడు. అట్లాగే హమీద్ ఇక్కడ అంటది వరస్ట్ ఇచ్చావు, ఇంకేంటి మళ్ళీ ఆ అమ్మాయి కోసం నువ్వు నామినేట్ చేస్తున్నావా అంటే ఆ అమ్మాయి కోసం నేను ఎందుకు చేస్తానంట. వాస్తవానికి ఈయనేం చేస్తాడు, 2 పాయింట్లు కూడా నా అనాలిసిస్ ఏంటో కూడా చెప్తా. వాస్తవానికి ఈయనేమంటాడు, బిందు విషయంలో స్రవంతి గురించి చెబితే నీకు పాయింట్లు లేవు అన్నాడు. అట్లాగే లాస్ట్ వీక్ అజయ్ పాయింట్ తీసి నామినేషన్ విషయంలో వాడుకున్నాడు. మరి ఈయనేం చేశాడు, ఇప్పుడు ఆ అమ్మాయి విషయం, ఆ అమ్మాయి నోరుంది కదా, ఆ అమ్మాయి కూడా వరస్ట్ ఇచ్చింది కదా, ఆ అమ్మాయి కూడా కొట్టింది కదా, హమీద కూడా దెబ్బలు తిన్నది కదా, మరి అలాంటప్పుడు మళ్ళీ పాయింట్లు తెచ్చుకున్నట్టే కదా ఇక్కడ. సో ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఏమవుతుందంటే మనం ఏమైతే ఇస్తామో అవన్నీ తిరిగి మనకి రిటర్న్ గిఫ్ట్ల కింద వచ్చేస్తాయి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ సీజన్లో జరిగేది మళ్ళీ సీజన్లో కాదు, ఈ వీక్లో జరిగింది వీకెండ్కే రిటర్న్ గిఫ్ట్లు అయితే వచ్చేస్తూ ఉంటాయి. అట్లాగే యాంగర్ గురించి అయితే ఆయన చెప్పడం అయితే విడ్డూరమే. ఎందుకంటే అజయ్ మీద ఈయన కూడా 2 సార్లు కోపం అయిపోయాడు కదా, ఆయన పెయింట్ ఇవ్వకపోయినా పెయింట్ ఇచ్చేసావు ఫైర్ అయిపోయాడు. అట్లాగే వాళ్ళ టీంను ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో కూడా భుజానికి తగిలితే, డిఫెండ్ చేసుకునే క్రమంలో భుజానికి తగిలితే దాని మీద కూడా తీవ్రంగా కోపం అయిపోయాడు కదా, అలా తేల్చుకుందాం, చూసుకుందాం, తోసుకుందాం, నెట్టుకుందాం అంత ఫైర్ అయిపోయాడు కదా. సో కోపం గురించి, ఆ టాస్క్లో ఎమోషన్ గురించి ఇక్కడ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇక నెక్స్ట్ వన్ హర్యానా. అయ్యే బాబోయ్, హర్యానా వర్సెస్ నటరాజ్, ఇది చాలా చెప్పాలి. హమీద ఏమది శివ స్ట్రాటజీ అని చెప్పారు, ఏంటి నేను అనుకుంటానని అంటది కదా, ఏదైతే నటరాజ్ మాస్టరు హమీద శివతో స్ట్రాటజీ మాట్లాడుకుంది అని చెప్తాడు కదా.
శివతో స్ట్రాటజీ మాట్లాడుకుంది, డీల్ మాట్లాడుకుంది, ఏలియన్స్ అండ్ హ్యూమన్స్ టాస్క్లు అని చెప్పేసి నేను అనుకుంటున్నా అన్నారు మాస్టర్. అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసేసారు. ఆ అమ్మాయిని అడిగితే క్లారిటీ ఇచ్చింది, స్ట్రాటజీ లేదండి, అమ్మతోడు వేసింది. మీరు అనుకుని చెబితే మా మైండ్ సెట్ ఎట్టా మారుతుంది మీకు అర్థం కావాలంటే వెంటనే నటరాజు ఏమన్నాడంటే పాయింట్ ఎదుగుతున్నావు, అఖిల్ కెప్టెన్ అడిగి కాబట్టి నో పాయింట్, స్వార్థపూరితమైన విషయం నీ దగ్గరలా ఉండదు, నేను దొరికానని చెప్పి 1000 కాంతులతో వెలిగిపోయింది నీ ఫేస్, నీకెవరు లేరు కనుక నేనే అంటాడు. అట్ట ఓకే. తర్వాత మళ్ళీ హరియానా వచ్చి ఏం గేమ్ వచ్చినా సపోర్ట్ చేస్తున్నారు, రోబోస్ టాస్క్లు కూడా హెల్ప్ చేస్తున్నారు, బట్ నాకు చెప్పట్లా, చేయట్లే, హెల్ప్ చేయట్లే, ఎప్పుడు చేస్తారు, మీ మీద డిపెండ్ అయ్యేలా చేసుకున్నారు, ఉదయం వరకు అభిమానం ఉంది, ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఈ సీజన్లో ఇంతవరకు నామినేట్ చేయలేదు, ఫస్ట్ టైం చేయగానే విషమా ఇదేనా అని అంటది. అనేటప్పుడు నటరాజు అయితే ఎవరు చచ్చిపోయినా పర్వాలేదు, వారు చచ్చినా పర్లేదు, నా గేమ్లో నేను వెళ్తా, నేను ఆడతా అంటూ నేను సెల్ఫిష్ తప్ప గేమ్ లేదు, క్లారిటీ లేదు, మంచి చెడు ఏం తెలియదు నీకు, కన్ఫ్యూజింగ్ క్యారెక్టర్ అంటాడు. అట్లాగే నటరాజు కూడా వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ ఫస్ట్ ఈమె ఆయన చేసేటప్పుడు, ఆయన ఈమెను నామినేట్ చేసేటప్పుడు జరిగిన కాన్వర్జేషన్ ఏంటి, యాక్షన్కి రియాక్షన్ ఏంటి, ఎవరు ఎట్లా బిహేవ్ చేసినది కూడా నేను చెప్పేస్తాను, రెండు కలిపి ఇక్కడ పాయింట్ వచ్చింది కనుక. అట్లాగే నటరాజు మళ్ళీ లాస్ట్లో చేసేటప్పుడు కూడా మనం సపోర్ట్ చేసుకుందాం, నేను అనలే, ఈ టాస్క్ గురించి మాట్లాడను, జస్ట్ ఈ టాస్క్, ఈ ఒక్క లాస్ట్ టాస్క్ ఏదైతే ఉందో దాని గురించే మాట్లాడే తప్ప ఓవరాల్ గేమ్ గురించి మాట్లాడలేదు అంటాడు. అట్లాగే నీ గురించి నాకు ఏమైనా వస్తుందా అంటే 4th వీక్లో నువ్వేంటి అర్థమైపోయింది, నువ్వు చేస్తావు అనేటప్పుడు ఇక్కడ అరేర్ అంటది, శ్రవంతిని ఆవిడను నన్ను ఒక మాట అంటే ఇలా అంటారా మీరు అని చెప్పేసి అనేటప్పుడు నటరాజు అయితే ఎన్ని మాట్లాడాలో ఆయన మాట్లాడేశాడు, దిగజారిపోయావు, నా కూతురు గురించి మాట్లాడుతున్నావు, నీకు అర్హత కూడా లేదు, ఆమెకు ఏమది ఫ్లాట్కు కావాల్సిన డబ్బులన్నీ వచ్చేసాయి బిగ్ బాస్, ఇక మీతో కానీ మాతో కానీ అవసరం లేదు, పని లేదు, ఇప్పుడు గేమ్ మొదలుపెట్టింది, ఎమోషన్స్ తాడుతుంది అంటాడు. అట్టగా ఆమె ఏడుస్తూ ఉండేటప్పుడు కూడా ఏడ్చినా పర్వాలేదు, ఇదంతా డ్రామా 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 అంటాడే. మరి ఈయన కూడా నన్ను కూతురు కోసం ఏడ్చాడు, అది డ్రామా అనుకోవాలా, సెంటిమెంట్ పండిస్తున్నాడు అనుకోవాలా, నా కూతురు మీద ఒట్టు మేయవన్నావు అంటాడు, చిన్నపిల్ల మీద ఒట్టు ఎందుకు, ఇలా గేమ్ల గురించి దిగజారని అంటాడు. కరెక్టే, చిన్నపిల్ల మీద ఒట్టు వేయించకూడదు, వేయకు, సరే సెంటిమెంట్ పరంగా ఓకే అనుకుందాం. బట్ ఈయనే కదా మాట్లాడితే సెంటిమెంట్ చేస్తాడు, కూతురు కూతురు కూతురు, ఇతను ఆడడానికి వచ్చాడు, అంతవరకు ఆడాలి, ఫ్యామిలీని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి, రోజుకోసారి కూతురు అని చెప్పి ఏదో ఒక లెక్క తీస్తూ ఉంటాడు కదా టాపిక్. పైగా ఇక్కడ ఎట్టా బిహేవ్ చేశాడంటే ఏదో పిచ్చి కుక్క ఏమైనా కరిచేసాక లోపలికి వచ్చాడు అన్నట్టు అనిపించింది. అక్కడ ఏడుస్తుంటే కూడా, ఒక ఆడపిల్ల ఏడుస్తుంటే కూడా కామ్గా ఉండాలని బేసిక్ సెన్స్ కదా అది కూడా ఆలోచించకుండా, పైగా మళ్ళీ ఈయనేమో ప్రతి ఒక్కరి గురించి, బిందు గురించి కానీ వేరే ఒక్కరి గురించి కూడా ప్రొవోక్ చేస్తుంది అని ఏం చేసేది ఏంది, తోటి కంటెస్టెంట్ విషయంలో, ఒక అమ్మాయి విషయంలో అంత ఎమోషనల్గా డ్రిల్లింగ్ అయిపోయినాక ఆవిడ ఏడుస్తూ ఉంటే, ఫీల్ అవుతూ ఉంటే డైరెక్ట్గా పర్సనల్ లైఫ్ మీద కూడా అటాక్ చేస్తాడు. వాళ్ళు ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఏంటంటే వాళ్ళ ఆర్థిక స్థితి మీద కూడా కామెంట్లు చేయడం ఏంటి, ఫ్లాట్గా అయిపోయింది, డబ్బులు ఇంకా అవసరం లేదు, వాళ్ళ ఫిజిక్ మీద దాడి చేస్తాడు, అట్టా ఉన్న కామెంట్లు చేస్తూ ఉంటాడు, పర్సనల్ లైఫ్ మీద చేస్తాడు, ఫైనాన్షియల్ స్టేటస్ మీద చేస్తాడు, మాట్లాడితే చెబుతాడు కదా నాగుపాములు, డ్రాగన్లు, గుంటనక్కలు, ముంగిసులు, పులులు, సింహాలని, అవన్నీ జంతువులన్నీ కలిపితే ఇతనికి విషయంలోకి వచ్చేసరికి ఆయన భాషలోనే మాట్లాడాలని నాకు కనిపిస్తుంది. మళ్ళీ మీరు అంటారు మీరేంది నటరాజుని టార్గెట్ చేస్తారు, నటరాజుని గురించి ఎట్లా అంటారంటే, మరి ఆయన భాషలోనే అలా ఆయనకు సంబంధించి అనాలిసిస్ చెప్పుకుంటే కరెక్ట్ అని నాకు అనిపించింది. ఆ జంతు ప్రపంచాన్ని అంతా కలిపితే ఇతను తయారయ్యడం అనిపిస్తుంది. ఇక్కడ ఇతనికి ఇతర కూతురే గొప్ప, నీ కూతురు నీకు గొప్ప, మరి ఆ అమ్మాయి కూడా వేరే వాళ్ళ కూతురే కదా, వాళ్ళకి గొప్ప ఉంటుంది కదా, నామినేట్ చేస్తే తట్టుకోలేడు, మానసికంగా హింసించేయాలి. పైగా నటరాజు మళ్ళీ లాస్ట్లో ఏమంటాడు, మదర్ గురించి డ్రామా, మదర్కు వాల్యూ ఉండదు, మదర్ని కూడా ఇన్సల్ట్ చేయడం ఎవరైనా చేస్తారంటే, మదర్ గురించి డ్రామా క్రియేట్ చేసి మదర్ గురించి ఇన్సల్ట్ చేసి అంత దిగజారిపోయి ఆడేస్తారా, దాని గురించి దిగజారిపోయి ఏ మాట అర్థం కాదు, డ్రామా చేయడం, ఏడవడం, బుద్ధి తెలిసిపోతున్నాడు, బాబా చెప్పిన కూడా విండే. ఇదైతే కంప్లీట్గా ఇక్కడ చూస్తే నాకు బుల్షిట్ అనిపించింది. ఫ్రస్ట్రేషన్ అయితే పీక్స్కి వెళ్ళిపోతే ఎట్లా బిహేవ్ చేస్తారో అట్లా బిహేవ్ చేసేయడం అనిపించింది ఆ బిహేవియర్ చూస్తే. పైగా ఇది మర్చిపోయిన వాళ్ళు బిగ్ బాస్లో ఇక్కడ బిహేవియర్ అనేది ఒకటి ఉంటుంది, అది పూర్తిగా ఎవరైతే మర్చిపోతారో అట్లాంటి వాళ్ళు బిగ్ బాస్లో ఉండడం కూడా వేస్ట్ అనిపించింది. మహేష్ని పంపించకుండా వాస్తవానికి ఇతన్నే పంపాల్సిందేమో అనిపించింది. ఇక్కడ ఈ ఎపిసోడ్ చూసాక లాస్ట్లో కూడా ఈ విషసర్పాన్ని అడవిలో వదిలేకపోతే ఇక కష్టం కూడా అనిపించింది. అట్లాగే ఈ సీన్ చూసాక తేజస్వి ఆ అమ్మాయి అయితే ఖచ్చితంగా డీజే టిల్లు లేకపోతే ఇంకేదో మంచి డీజే సాంగ్స్ పెట్టుకుని పక్కగా డ్యాన్సులు చేసే ఉంటుంది. ఎందుకంటే క్లియర్గా ఆ రోజు ఏదైతే చెప్పిందో అంతకు 10 అంతలు ఈరోజు హరియానా ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇతని మాట విని ఇతడికి ఇన్ఫ్లుయెన్స్ చేసి నా తేజస్విని పంపిన దానికి ఆ విషయం ఆవిడికి తెలియకపోయినా హరియానా నా కోసం మేలే చేస్తుంది నా ఫ్రెండ్ అనుకుని వెళ్ళిన దానికి ఇతడు పక్కన ఉంటే పామును పక్కన పెట్టుకున్నట్టే పాముకు పాలు పోసినట్టే ఆ పాలు పోసిన చేతినే కాటేస్తాడనేది కదా ఆ తేజస్వి చెప్పిన దానికంటే హరియానాకి అయితే 10 టైమ్స్ ఎక్కువ ఇచ్చాడు. ఇతడి కోసం పడరాని మాటలబడి పార్షియాలిటీ అనిపించుకొని అందరిని ఒక పక్క పెట్టి తాడో పేడో అతన్ని గెలిపించాలి కెప్టెన్సీకి అంత గేమ్ ఆడిన దానికి గుర్రం టాస్క్లో ఇచ్చిన రెస్పెక్ట్ ఏంటంటే ఇది. కనీసం అమ్మాయి ఏడుస్తున్నప్పుడు కూడా ఎమోషన్ అర్థం చేసుకోకుండా బేసిక్ సెన్స్ కామన్ సెన్స్ కూడా లేకుండా అయ్యో పాపం ఏడుస్తుంది సరేలే కోపం ఉంది తగ్గించుకుని తర్వాత మళ్ళీ మాట్లాడచ్చు కదా.
ఎందుకంటే సైకోటిక్ బిహేవియర్ అనేది కూడా కొందరు హౌస్మేట్స్ ఎందుకే అంటారన్నది అర్థమవుతుంది. హరియానా అంత ఘోరంగా అంటాడంటే మెంటల్ కండిషన్ కూడా బాగానే ఉందా అనే డౌట్ కూడా వచ్చింది. ఎందుకంటే అతడు మాటలు చూస్తే అట్లాగే మాట్లాడుకున్నాడు, మీరు తేళ్ళు జెరులు పాములు జంతువులు అంటాడు కదా, సో అట్లాగే బిహేవ్ చేసేయడం అనిపించింది. ఆ అమ్మాయిని ఏదో పెంచి పోషించినట్టు, ఈయన తాతగారు సొత్తు ఏది ఇచ్చేసినట్టుగా, మరి ఈయన దేనికోసం వచ్చాడు, రెమ్యునరేషన్ తీసుకోవట్లేదా, ఫ్రీగా నేను కంటెంట్ ఇస్తాను, కంట్రిబ్యూట్ చేస్తాను, మీకు షోకి ఏమో టీఆర్పీ తెస్తాను లేదా ఆడియన్స్ని ఎంటర్టైన్మెంట్కి వచ్చాడా, ఒక లక్ష్యం, ఒక కళ, ఒక గోల్ అనుకుని వచ్చాడు కదా. ఒక మెహబూబ్ని, ఒక అలీరాజాని ఈయన పడేస్తే గేమ్ అంటే అసలు అర్థమే కావట్లా, టాస్క్లు ఆడిస్తా అనుకుంటున్నాడు, బిహేవియర్ అనేది అర్థమే కావట్లా. పోనీ టాస్క్ లేదు ఆడేస్తాడు కదా, ఒక 10 మంది మెహబూబుల్లో ఒక 10 మందిని అలీరాజాలు తెచ్చి ఈయన పడేస్తే ఎంత ఆడేస్తాడో చూసారేమో. ఒక 10 మంది కూడా అక్కడ సింగిల్ తెచ్చి మళ్ళీ యుద్ధాలు కుస్తీ బోర్డులో ఫిజికల్గా ఆడేస్తాడేమో, గెలిచేస్తాడేమో. ఓ ఆడపిల్ల 0 నుంచి వచ్చింది, ఎదిగింది, ఫైనాన్షియల్గా తనకుంటూ గుర్తింపు తెచ్చుకుంది, ఈ స్థాయికి వచ్చింది, తన ఫ్యామిలీకి అండదండగా నిలిచింది. ఆవిడ ఫ్యామిలీ పొజిషన్, ఫైనాన్షియల్ పొజిషన్ లాస్ట్ సీజన్లో కూడా చెప్పింది కదా, భోజనం కూడా లేని పరిస్థితి నుంచి చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చామని. అంత చెప్పిన ఆయనకి ఆ గుర్తుండక్కర్లా, చూశాను ఇచ్చానంటే ఇలాంటి వాళ్ళు రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపించినా తప్పు లేదనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్ వన్ హరియానా హమీదకి చేస్తుంది. అనిల్కి సాక్రిఫైస్ చేశాడు, నువ్వు చేయని అన్నావు కదా అని. అలాగే అనిల్ బెటర్గా ఏమంటుంది, షుగర్ మర్చిపోయావంటే 2 పాయింట్స్ ఏదో చెప్తుంది, ఆ 2 నచ్చలేదంటది. అయితే ఇక్కడ హమీద నేను అనిల్కి కూడా చెప్పా గేమ్లో నా కోసం సాక్రిఫై వద్దని అంటే, అట్టాగే మరి ఇక్కడ నేను చెప్పుకోవాల్సి వచ్చింది. హరియానా కూడా ఏమంటుందంటే ఆవిడ ముందరకాలకు బంధం వేసినట్టు ఎక్కడైతే మాట్లాడింది, నేను కూడా సాక్రిఫైస్ చేసేసానని అనొద్దంట. మరి ఎందుకంటారు, ఈవిడ మాత్రం అజయ్ కోసం అశోక్ కోసం ఈజీగా సాక్రిఫైస్ చేసేసింది కదా, నేను కూడా ఇచ్చేసాను, మళ్ళీ అదేదో క్రేజీగా చెప్పుకుంటుంది ఇక్కడ. పైగా వీళ్ళ బాండ్ గురించి హౌస్మేట్స్కి అందరికీ వచ్చిన ఇబ్బంది ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎంత డబుల్ స్టాండర్డ్ మనుషులు ఉంటారంటే, అనిల్ చేశాడని ఒక వారం అంతా వేసుకున్నారు, నువ్వు సాక్రిఫైస్ చేసు. బిగ్ బాస్ చరిత్రలో కానీ ఎప్పుడు ఎక్కడ ఏ కంటెస్టెంట్ చేయని చారిత్రాత్మక తప్పిదం ఫస్ట్ టైం నువ్వే చేసావు, తోటి హౌస్మేట్స్ కోసం సాక్రిఫైస్ చేయడం ఏంటనే మాదిరిగా ఆయన వారం అంతా ఎక్కి దిగేసారు వేసుకున్నారు. అట్లాగే ఆయన సాక్రిఫైస్ చేశాడని ఆయన వేధిస్తే హమీద చేయలేదని వేసుకుంటారు. ఇదే డబుల్ స్టాండర్డ్ గేమ్స్ అంటే హౌస్మేట్స్ విషయంలో. ఇద్దరూ నామినేట్ అయిపోవచ్చు కదా, అలాంటప్పుడు ఒకరి కోసం ఒకరు ఎందుకు సాక్రిఫైస్ చేసుకుంటారు. మళ్ళీ ఒకవేళ చేసుకుంటే అప్పుడు మళ్ళీ ఏమంటారు, అరే ఇద్దరు ఎందుకు వెళ్ళిపోవడం మూర్ఖంగా, ఎవరి కోసం ఒకరిని సేవ్ చేసుకునే ఆప్షన్ ఉండేటప్పుడు అదేనే వినియోగించుకోవచ్చు కదా, మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు. సో అయితే ఓవరాల్గా ఏంటంటే హమీద అనగానే నటరాజుకి పీకల వరకు ఉంటుంది కనుక ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి అనిల్ అండ్ హమీద మీద ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల హౌస్మేట్స్ అందరికీ అదే ఫీలింగ్, ఒకరి కోసం ఒకరు త్యాగం చేయడం అంటే బిగ్ బాస్ చరిత్రలో కాదు, ఓవరాల్గా ప్రపంచంలో అతిపెద్ద తప్పు. ఇది ఒక జాతీయ సమస్య మాదిరిగా క్రియేట్ అయిపోయి ప్రతి సీజన్లో, ప్రతి టాస్కులు, ప్రతి గేమ్లో ఎవ్రీడే ఉండే తంతే ఇది, ఇందులో పెద్ద వింత ఏమీ లేదు. అట్టగా నెక్స్ట్ వన్ ఇంక శివ వస్తాడు, నటరాజుని చెప్తాడు కెప్టెన్గా పనిష్మెంట్ మీదకి వచ్చి మాట్లాడవన్నీ నాకు నచ్చలేదు అంటాడు. అట్టగా నటరాజు ఏమో 2 అంతేనా, నైట్ అంతా ఆలోచించి ఇంకా దొరుకుతాయేమో చెప్పు అంటాడు, కిరీటం పెట్టినప్పుడు అంటాడు. చెబితే చెప్పాడు అంటాడు, చెప్పకపోతే చెప్పలేదు, చేసినా తప్పే, చేయకపోయినా తప్పే, చెప్పినా తప్పే, చెప్పకపోయినా తప్పే, ఎట్లా ఉంటుంది నటరాజు మాస్టర్తో. అందుకే ఫైనల్కి సింపుల్ ఇక్కడ చెప్పడానికి కూడా ఏమన్నది, ఈయన పెద్ద పాయింట్ కూడా మాట్లాడు కనుక ఓకే కదా, హ్యాపీ కదా అంటూ ఆయన వెళ్ళిపోతారు. అట్టగా శివ రెండోది ఏందో మిత్రగా వేస్తాడు, సపోర్ట్ చేయలేదని నీకు సపోర్ట్ చేసిన గుర్తించవు, బట్ నీకు నచ్చిన వాళ్ళతో ఒకలాగా ఉంటావు, నచ్చిన వాళ్ళతో ఒకలాగా ఉంటావు, టైం ఇచ్చినా సరే 5 minutes టైం ఇవ్వలేదని అప్పుడు నన్ను నామినేట్ చేస్తాను, నేను ఇప్పుడు టైం అంతా ఇచ్చినా సరే నువ్వు చేయట్లేదని ఆమెనైతే నామినేట్ చేస్తాడు. అట్లాగే నాకు ఎవరు సపోర్ట్ చేయలేదంటే నటరాజ్ మాస్టర్ ఆవిడైతే బేకర్లో పోస్తాడు, అట్టగా అఖిల్ కూడా సపోర్ట్ చేశాడు ఆ విషయంలో. అట్టగా నెక్స్ట్ వన్ హమీద హరియానాకి అయితే ఫస్ట్ నామినేట్ చేస్తుంది, అనిల్ నాతో బాండ్ ఉందని 7వ వీక్కి తెలిసింది, నాకు సాక్రిఫైస్ చేయకూడదని ఒట్టు కూడా వేయించుకుని, ఎందుకంటే ఇద్దరం ఫైట్ చేసాం కానీ ఆయన నా కోసం చేశాడు అని చెబుతూ ఇంకొక వ్యాలిడ్ పాయింట్ చెప్పింది. నిజంగా నాకు స్వార్థం ఉంటే అనిల్ ఆ హ్యూమన్స్ ఏలియన్స్ టాస్క్లో చేయించేసారు, రంగు పూసేస్తారంటే పెద్ద మ్యాటర్ ఏముంది, ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి స్ట్రాటజీ మా గేము అంటే ఎవరేం చేసేది ఏం లేదు కదా, టీముకు వెన్నుపోటు పొడిచావని అంటే అనొచ్చు, మా స్ట్రాటజీ అంటే ఆడుకోవచ్చు కదా అట్లా సపోర్ట్ చేసుకునేటప్పుడు, బట్ వాళ్ళు చేయలేదుగా అక్కడ హమీద చెప్పినట్టుగా. సో బట్ ఈవిడేమంటుంది, నీ అభిప్రాయం నాకు పంచదార విషయంలో ఓకే, ఎందుకంటే హరియానా కూడా 10-15 రోజులు చాలా ఇబ్బంది పడ్డా, నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మరి ఆవిడ నిజంగా మర్చిపోయిందో లేకపోతే దాచిపెట్టిందో తెలియదు కానీ మర్చిపోయానని చెప్పిన వీళ్ళు నమ్మే పరిస్థితి ఉండదు. బట్ ఆ వరకు పాయింట్ అయితే వ్యాలిడే, కానీ ఇక్కడ బాండింగ్ గురించి అయితే కరెక్ట్ కాదని, సాక్రిఫైస్ అంటే మరి అందరూ చేసేదే కదా. సో ఇక నెక్స్ట్ వన్ ఏంది, వాళ్ళు క్లియర్గా మా స్ట్రాటజీ అన్నట్టు చెప్పేసి ఉంటే, అట్లాగే మరి నటరాజు కూడా ఏమంటాడు ఇక్కడ సపోర్టింగ్ గేమ్ ఇవన్నీ అంటే, అజయ్ నిన్న వారం కెప్టెన్ చేస్తాం, మిత్ర నిన్న తర్వాత కెప్టెన్ చేస్తాం, అంతా వీళ్ళే అక్కడ డిసైడెడ్ ఫ్యాక్టర్స్ అనమాట, వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు చేయొచ్చు, హమీద అనిల్ చేస్తే తప్పు, వీళ్ళు చేస్తే ఒప్పు. అట్లాగే అజయ్ అవుట్ అయినప్పటి నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి వెక్కి ఏడుస్తున్నారు కదా, మరి అది కూడా ఫేక్ ఎమోషన్, ఫేక్ బాండింగ్ అంటే మరి ఒప్పుకుంటారా,
వీళ్ళదైతే ఎమోషన్, నటరాజు మాస్టరు అఖిల్తో ఉండేది ఎమోషను, నటరాజు మాస్టర్ అశుతో ఉండేది ఎమోషను బాండింగ్. బట్ వాళ్ళిద్దరిది ఉంటే తప్పు, ఎట్టా ఉంటుంది అనమాట. అట్లాగే హమీద నెక్స్ట్ నటరాజం చేస్తుంది, వనజ అంటే ఏంటి అంటారు కదా, ఏడుస్తా అంటారు కదా. నా ఎమోషన్ మీద లాస్ట్ వీక్ నామినేట్ చేసి మళ్ళీ ఈ టాస్క్లో నీ దగ్గరికి వస్తే ఏడ్చేసే అని చెప్పి అదే ఎమోషన్ని మీ గేమ్ కోసం వాడుకుంటారా? ఇంతకంటే ఏమన్నా మాస్టర్, వ్యాలిడ్ పాయింటే కదా, మంచి పంచుతో కూడింది కదా, చెప్పింది కదా, పర్ఫెక్ట్ పాయింట్ కదా అది. నా ఎమోషను ఏడుస్తానని చెప్పి దాన్నే నామినేట్ చేసి మళ్ళీ అదే ఎమోషన్ని మీ గేమ్ కోసం వాడుకుంటారా మాస్టర్ అని వ్యాలిడ్ పాయింటే. ఇద్దరు మళ్ళీ పాయింట్ కరవ, నీకు అలవాటే కదా, నీకు పాయింట్ లేదు కదా, ఇక్కడ క్లియర్ కదా, ఇక్కడ గెలిచేస్తున్నావేమో అనుకుంటున్నావు కదా అంటూ మళ్ళీ అయితే చెబుతూ ఉంటాడు. సో ఇక్కడ ఎంత గట్టిగా చెప్పినా ఇతనికైతే అర్థం కాదు. నెక్స్ట్ వన్ ఏంది, అశు శివకైతే ఒక 2-3 పాయింట్లు చెప్పింది. ఆ తేజ బట్టలు నేను వేసుకున్నా కనుక ఉతకమని ఇచ్చే పనిష్మెంట్లో భాగంగా వ్యాలిడ్, ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, రెండోది టాస్క్లో నా చుట్టూ తిరుగుతుంది అన్నావు కదా, నీ స్ట్రాటజీస్ ప్రకారం నువ్వే కొద్దిగా అనుమానాస్పదంగా తిరుగుతావు కనుక, కొద్దిగా యాక్టివ్గా ఉంటావు కనుక నీ మీద ఫోకస్ పెట్టా సంచాలక నా గేమ్ లెక్క, అది ఓకే. మూడోది మళ్ళీ బాబా వచ్చినప్పుడు ఇమిటేషన్ కోసం ఆ డ్రెస్ ఇచ్చేటప్పుడు, ఇన్నర్స్ ఇచ్చేటప్పుడు ఇది కాదు బ్లాక్ది కావాలి, బటన్స్ ఓపెన్ చేయని 3 సార్లు అన్నావు. నీ ఇంటెన్షన్ గురించి మాట్లాడట్లే, కానీ అలా అడిగా మాటలు నచ్చలేదు అనేది అశు చెప్పింది కూడా కరెక్ట్గా వ్యాలిడ్ పాయింటే. నిజంగా ఆవిడ పెద్ద మనసు చేసుకుని శివ విషయంలో ఇది చెయ్యాలంటే ఎంత పెద్ద ఇష్యూ అయినా ఎంత పెద్ద పంచాయతీ అయినా చేయొచ్చు, కానీ ఒక ఫ్రెండ్ అనో ఒక పాజిటివ్ వైబునో ఇలాంటి విషయాలు మాత్రం ఈ శివకు నోటు దురదైతే ఇంకా పోలేదని అయితే ఇక్కడ అశు ఈ విషయం చెప్పాక అర్థమైంది. అందుకే ఆయన కూడా తలదించుకొని కొద్దిగా ఇబ్బందికరంగానే అయ్యో ఇక్కడ దొరికేసానని మాదిరిగా అక్కడ ఫేస్ పెట్టాడు అబ్జర్వేషన్ చేస్తే. ఆ లోపల ఏంది వేరే కాస్ట్యూమ్ వేసుకుంటే అది కావాలి, ఎట్లా వేసుకోవాలో తెలియదు, ఆ డ్రెస్ ఎలా వేసుకోవాలో వేసి చూపించేవని కరెక్ట్ కాదు కదా. పైగా 3 సార్లు అన్నవా అమ్మాయిని చెప్పింది, పైగా ఈయన ఇంకా కవర్ చేసే ప్రయత్నమే చేసింది. ఇంకా సర్లే ఇంకెందుకు ఇతను ఇబ్బంది పెట్టమని, మీ ఇంటెన్షన్ గురించి మాట్లాడట్లా, ఇంటెన్షన్ గురించి మాట్లాడాలని శివన గురించి కూడా ఆవిడ క్షమాగుణంతో కూడిన ఆలోచించే మాట్లాడింది అక్కడ క్లియర్గా. నీ ఇంటెన్షన్ అది కాదని నాకు అర్థమైంది, కానీ ఆ మాటలు నచ్చలేదని. కరెక్ట్, అలాంటి మాటలు ఆడకూడదు, శివ విషయంలో తప్పే. పైగా నువ్వు టీ షర్ట్లో చేసావు, ఏదో కవర్ డ్రైవ్ వేసే ప్రయత్నం చేశాడు, కానీ దానికి దీనికి పొంతన ఉండదు, అది నిలవదు కూడా. సో అందుకే తప్పు అర్థమైంది కనుక, తప్పు చేశాడు కనుక ఓకే ఓకేనైతే ఆయన కూడా సైలెంట్ అయిపోయాడు. ఇంతే అక్కడతో మళ్ళీ ఇంకా ఆయన పెంచుంటే మళ్ళీ పెద్ద పంచేది, ఖచ్చితంగా ఆయనకు అర్థమైంది కనుక కామ్గా సైలెంట్ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ వన్ అశు బాబా భాస్కర్కి చెప్పి ఇక్కడ కామెడీ ఏంటంటే, బిందుని సేవ్ చేశారు, నన్ను ఎందుకు సేవ్ చేయలేదు మాస్టర్ అంటే, పైగా లాస్ట్ వీక్లో హ్యాపీ జర్నీ అన్నారంటే నా సందర్భం సరిపోయి ఆవిడ అసలు నామినేషన్ ఎలిమినేషన్ టెన్షన్లో ఉంది, ఎక్కడ వెళ్ళిపోతున్నాను టెన్షన్లో, హ్యాపీ జర్నీ అంటే ఎందుకు వెళ్ళిపోతున్నాను ఒక టెన్షన్, ఓకే. బట్ ఇంకొకటి ఏంటంటే సారీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంట. మరి ఆల్రెడీ నామినేట్ చేస్తే మళ్ళీ సారీ ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి? అట్లాగే బిందు ఎందుకు చేశారంటే, బిందు ఆట ఏంటి అశు, నీ ఆట ఏంటి అశు, ఆమె ఆటకి నీ ఆటకి పోలికేంటి, ఆశకి అర్థం ఉండొద్దు అశు. అఫ్కోర్స్ వీళ్ళకి బయట ఏం జరుగుతుందో తెలియదు అనుకోండి, ఈ అమ్మాయికి తెలిసిన వేలో అలాగే రోజంతా ముచ్చట్లు పెట్టుకుని మాటలు పెట్టుకుని ఆడుకుంటూ బ్యాక్ బిచ్చింగ్ చేసుకుంటూ కంటిన్యూ అయిపోతుంది అనుకోండి. అయితే బాబా భాస్కర్ అంటాడు కదా, క్యాజువల్గా అనేది అమ్మ హ్యాపీ జర్నీ అనేది అంటూనే ఆ సీక్రెట్ రూమ్ గురించి గమనించేటప్పుడు మిత్రాకి బిందుని ఎందుకు సేవ్ చేసినట్టు మంచి వ్యాలిడ్ పాయింటే చెప్పాడు అక్కడ. సిచ్యువేషన్ మనం ఆడియన్స్ ఎట్టా చూసాము, మనలాగే టీవీలోంచి సిస్టమ్ చూశాడు కనుక ఆయన కూడా. సో క్లారిటీ సగటు మెజారిటీ ఆడియన్స్కి ఏదైనా అదే చెప్పాడు. సీక్రెట్ రూమ్ నుంచి చూసేటప్పుడు మిత్రా నువ్వు మీ నామినేషన్ ప్రాసెస్ చూస్తే రెస్పెక్ట్ గివ్ రెస్పెక్ట్ టేస్పెక్ట్ తల పోటు వచ్చింది నాకు, మీరు మాట్లాడుతున్నారు తప్ప సొల్యూషన్ దొరకట్లా. అదే టైంలో మిత్రా వేపేమో మిత్రా బిందుని నామినేట్ చేసేటప్పుడు ఆ తర్వాత చేసేటప్పుడేమో అఖిల్ ఇక్కడ నుంచి అది మాట్లాడు అలా ఇట్లా సైకిల్ చేస్తూ ఉన్నాడు. సో దానివల్ల నాకు అనిపించింది ఒక అమ్మాయి లోన్లీగా ఉందా, ఎందుకంటే ఆవిడకి ఏదో పార్ట్నర్ గేట్నర్ కూడా లేకుండా ఉన్నట్టు అనిపించింది, బాగా లోన్లీ ఫీల్ అయ్యింది. నువ్వేమో చెప్పరా అంటే మాటలు కూడా రావట్లేదు ఆవిడకి. అరే నువ్వు చెప్పరా, పాయింట్ అందించరా, గుర్తు చేయాలంటే సపోర్ట్ కూడా చేయలే. ఫైట్ ఫర్ ఉమెన్ అనింది, ఆవిడ చూస్తే లోన్లీగా అనిపించింది. ఫైట్ ఫర్ ఉమెన్ అనేటప్పుడు కూడా నాకు కనెక్ట్ అయ్యాను, అందుకే సేవ్ చేశాను అనగానే అశోక్ అయితే దెబ్బకు వాయిస్ డౌన్ అయిపోయాయి. ఓడి అమ్మ దుంపదగ ఇది అనవసరంగా టాపిక్ కలిగినట్టున్నానే, బిందుని చేసి నన్ను ఎందుకు సేవ్ లేదు అనవసరం కలిగినట్టున్నానే, ఇంత సీన్ జరిగిందంటే ఈ సీన్లో ఇవిడికి బాగా సింపతి క్రియేట్ అయిపోయింది, ఇవిడికి పాజిటివ్ వైబ్ వచ్చేసింది నా మాదిరిగా. అక్కడ అఖిల్ కూడా కాస్త కంగారు పడ్డాడు, ఇక్కడ అశోక్ కూడా ఈ సీన్లో చూస్తే మీరు గమనిస్తే దెబ్బకు వాయిస్ చేంజ్ అయిపోయి టాపిక్ కూడా మార్చేసింది ఆవిడ, వాయిస్ డౌన్ అయిపోయి. అట్లాగే అక్కడ బిందు విషయంలో కూడా ఇంత సీన్ జరిగిందా, అక్కడ బయటకు ఆడియన్స్కి ఎట్లా రీచ్ అయ్యిందా, ఈయన కూడా చూసినట్టుగా మెజారిటీ ఆడియన్స్కి ఎట్లా రీచ్, ఆవిడ ఫుల్ ఖుషి హ్యాపీ. ఈవిడైతే డౌన్ అయిపోయి వెంటనే టాపిక్ మార్చేసి ఏమది మిత్రాకి పెయింట్ రాస్తూ అడ్డుకున్నారంటే వేరే చెప్పుకొచ్చింది. వాస్తవానికి ఇక్కడ మళ్ళీ మిత్రాన్ని కూడా అఖిలే మోటివేట్ చేశాడు, ముందే ఇన్ఫ్లుయెన్స్ చేసేసి పంపాడు. ఆ వీడియోలు కూడా బాగా వైరల్ అయినాయి. తర్వాత మిత్ర కూడా వచ్చి చూసారా అఖిల్ పెదబాబు గారు నేను చేశానన్న మాదిరిగా చెప్పుకోవడం, ఆయన కూడా వచ్చి నటరాజుతో వీళ్ళందరితో చెప్పుకోవడం, ఇవన్నీ జరిగినాయి.
అట్లాగే నెక్స్ట్ మిత్ర శివన్ చేస్తుంది, శివ చేశాడు కాబట్టి చేసేసింది, సడన్గా రియాక్ట్ అయిపోతుంటుంది, సడన్గా మాట్లాడుతూ ఉంటుంది, వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది ఆవిడ. నెక్స్ట్ వన్ మిత్ర మళ్ళీ బిందుకు చేస్తుంది, ఏమది మీతో బాండింగ్ వద్దు, ఎప్పుడు డ్రామా క్లియర్గా అంటారు కనుక అది వాస్తవం, ఏది డ్రామా ఏది క్లియర్గా తెలియదు. పైగా ఈవిడ గురించి పాయింట్లు చెప్పడం అంటే దాని మించిన తలకాయ నొప్పి కూడా ఉండదు, ఎందుకంటే ఇది ఉంటే కదా పాయింట్ అంటూ ఉంటే కదా. ఇక్కడ ఇప్పుడు ఎట్టా ఉంటుందంటే బిహేవియర్ కూడా మళ్ళీ వచ్చేసి అక్కడ బిందువు వస్తుంది, ఏంటి ఇది పాయింట్ చెప్పకుండా ఎటో హ్యావ్ ఏ స్పైన్ అని చూసి మళ్ళీ ఆ టాపిక్ తీస్తావు. ఎందుకంటే ఇక్కడ అమ్మాయి మిత్ర ఏంది, నాకు బ్యాక్ పెయిన్ ఉంది, బ్యాక్ ఏదో సంథింగ్ చెప్పావు కదా ఆ పాయింట్లోనే చెప్పబోతుంటే హ్యావ్ ఏ స్పెయిన్ అని చెప్పి ఆ పాయింట్ ఏదో తెచ్చి వేరెవరి కళ్ళల్లోనూ ఆనందం చూసేదానికోసం అన్నదిగా సంబంధం లేని టాపిక్ తెచ్చి డిఫరెంట్గా రియాక్ట్ అయితే ఉంటుంది. ఈ సీన్ అంతా చూస్తే ఎట్టా అనిపించింది అంటే సడన్గా రియాక్ట్ అయిపోతుంటుంది కదా. నోరాన్ సిస్టర్స్ అని పంజాబ్కి చెందిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు బాగా ట్రోలింగ్ వీడియోస్ ఉంటాయి. నోరాన్ సిస్టర్స్ అని కొట్టండి ఒకసారి యూట్యూబ్లో, వాళ్ళు పాట పాడతా గజల్స్ ఏమనుకుంటారు, పాట పాడుతా సడన్గా వాయిస్ రేంజ్ చేసి సడన్గా రియాక్ట్ అయిపోయి సేమ్ క్యారెక్టర్ సేమ్ బిహేవియర్ అనిపించింది. అయితే మోకల్లో బ్రెయిన్ ఉండేటట్టు రియాక్షన్ చూస్తే బిందు కూడా గతంలో చెప్పింది, అసలు నాకు పోటీ కాదు, ఆవిడ కంటెస్టెంటే కాదు, పిచ్చ లైట్ అనేది కదా, అట్టాగే వదిలేసి ఉండాల్సిందే అనిపించింది ఆవిడ మిత్ర విషయంలో. ఇప్పుడు మనం చెబుతాం అవతల వాళ్ళకి అర్థం కానప్పుడు ఎన్నిసార్లు అని చెబుతాం, నేను కూడా చాలాసార్లు చెబితే కొంతమంది కొన్ని విషయాలు అర్థం కాదు, అసలు గేమ్ అంటే ఏంటి అంటే అర్థం కాదు, టాస్కులు రకరకాలుగా చెప్తారు, ఇంకా అర్థం కానప్పుడు ఇంకెన్నిసార్లు చెప్తాను వదిలేస్తారు. అంటే ఈవిడ కూడా ఆవిడకి అర్థం కాదు, అవతల వాళ్ళ మెంటల్ స్టాండర్డ్స్ కండిషన్ ఏంటి అనేది కూడా అర్థం చేసుకుని అర్థం అవుతుందో లేదని ఆలోచించుకొని చూసుకొని వదిలేయడమే. లేదంటే చెవిటోడి ముందు శంఖమూదిని మాదిరిగా ఉంటుంది కనుక ఇంకెంత చెప్పినా వేస్ట్ కనుక, బూడిదలు పోసిన పన్నీరు మాదిరిగా ఉంటుంది కనుక అనవసరం, ఆపిడమే బెటర్ అనిపించింది. అట్టకి నెక్స్ట్ వన్ అనిల్ వస్తాడు, నటరాజుకి నామినేట్ చేస్తాడు, టార్గెట్ చేస్తే తట్టుకోలేరు కదా, వార్నింగ్లు ఇచ్చేస్తూ ఉంటారంటే నటరాజు పర్ఫెక్ట్ రీజన్ ఇస్తే ఓకే, లేకపోతే వదిలిపెట్టను, 100% వేట ఆడేస్తా, వార్నింగ్లు ఇచ్చేస్తా, లేపేస్తా, పూడి చేస్తా, మళ్ళీ ఇదే భాష ఈ స్థాయిలోనే ఉంటుంది అనమాట. వదలబెట్టడంటే ఏం చేస్తాడు, వదలబెట్టను, నీ గేమ్ ఏంటో అందరికీ తెలుసు, మాస్క్ తీయాలి, పైగా చూసుకోరా బాబు, పైగా ఆయన లేనప్పుడు అనిల్ గాడు ఎట్టా అంటాడు, సో దానికోసం అని చెప్పేసి అయితే దీనికి పెద్ద పాయింట్లు ఉండవు కదా. పైగా అజయ్ చెప్పాడు మాస్క్ తీయంట, అజయ్ ఏమన్నా దేవుడా, అజయ్ ఆడలేక ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఈ లోపల ఉన్నాడంటే బాగా ఆడుతున్నట్టే కదా, ఆడియన్స్కి ఏదో ఒక యాంగిల్లో కనెక్ట్ అయినట్టే కదా, ఓట్లు షేర్ అయినా సరే అక్కడ నచ్చబట్టే బిహేవియర్ ఉండబట్టే గుడ్డో వేడు. పైగా నా బాబా భాస్కర్ బయట నుంచి వెళ్ళేటప్పుడు చెప్పి అనిల్ గుడ్ ప్లేయర్, గుడ్ పర్సన్ రా అనేటప్పుడు కూడా వినడే, లేదు అని వచ్చినప్పటి నుంచి బాబాకి వెళ్ళి మీద ఎక్కించడమే పనిగా పెట్టుకున్నాడు ఈయన. బయట నుంచి వచ్చే వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే అది అంతకంటే అదృష్టం ఇంకోటి ఉండదు బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి. దాన్ని అక్షరం మీద పంచాయతీ పెట్టి పోస్ట్ మార్టం చేసుకుని ఎందుకు ఎట్టా చెప్పారని ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు, బట్ ఈయనకు ఉండదు. ఓకే, ఈయన గురించి అని చెప్పిన తక్కువే. అట్టగా అనిల్ రెండోది ఏంటంటే బాబా భాస్కర్ జోక్స్ వేస్తే ఒక గణేష్ స్టెరాయిడ్స్ డ్రగ్స్ అన్నారు కదా, అది నచ్చలేదంటే వ్యాలిడ్ పాయింట్ ఆయన విషయంలో. అంటే టాబ్లెట్స్ మెడిసిన్ ఎందుకు వాడుతున్నా తెలియదు కంటే బాబా కూడా క్లియర్గా చెప్పారు, అరే నీకు నచ్చకపోతే నేను జస్ట్ ఫన్ కోసం జాలీగా అన్నా తప్ప నిన్ను హర్ట్ చేయడానికి కాదబ్బా, నువ్వు చెప్పుంటే అక్కడే వదిలేసేవాడిని కదా, బాబు మంచిగా చెప్పాడు. అట్టగా నెక్స్ట్ వన్ ఏంది బిందు, శివకు చెప్తుంది, శివ ఎవరు బిందు ఫస్ట్ ఎవరు మిత్రాగా చేస్తుంది, గేమ్లో డ్రామా నువ్వు వాడింది నచ్చలేదు నాకు, బ్యాక్ ఇంజరీ బ్యాక్ సర్జరీ ఏదో వాడావు కదా పదం, మేము దాంతో నీ బ్యాక్ టచ్ చేయలే, ఆవిడకి బ్యాక్ ఇంజురీ సంథింగ్ పెయిన్ ఉందని కదా, బట్ నువ్వే అన్నావు కదా నా బ్యాక్ మీద కూర్చోండి అని చెప్పావు కదా, ఏది ఫేకో ఏది రీలో ఏది డ్రామా తెలియట్లా, ఒక్కసారి ఒక్కలా ఉంటావంటే కరెక్టే కదా అది. పైగా ఇప్పుడు ఒక్కొక్కరు ఫ్రెండ్ అయితే కనెక్ట్ అవుతారు, సోల్ అనేది కనెక్ట్ అయింది ఖచ్చితంగా. 8 వారాల్లో నీకు ఎవరు కనెక్ట్ అవ్వలేదా, లాస్ట్ వీక్ నుంచి ఇక్కడ మాట్లాడతావు అక్కడ ఉంటావు, మౌత్ పీస్ అయిపోయిన వేరే ఒకరికంటే కరెక్ట్ అది. మౌత్ పీస్ అంటే అక్కడ ఎవరికి ఏంటంటే ఆయనకి డౌట్ వస్తుంది, బట్ అవన్నీ పట్టించుకోరు, నామినేషన్లు ఎక్కడ జరుగుతున్నాయి అక్కడే మాట్లాడాలని ఇక్కడే మాట్లాడుతున్నాను అని చెప్పి టాపిక్ అయితే చెప్పుకుంటూ కొంచెం సీరియస్గా రియల్గా ఉంటే నీ రియాలిటీ ఏంటో తెలుస్తుంది, రియల్ లైఫ్కి రియల్గా ఫీల్ అయితే కంప్లైంట్ ఇవ్వని వ్యాలిడ్ పాయింటే చెప్పింది. నాకు ఇక్కడ ఎందుకు అనిపించింది ఇప్పుడు బిహేవియర్లో మిత్ర బిహేవియర్లో నోరాన్ సిస్టర్స్దే చూడండి, కొడితే తెలుస్తుంది నీకు, అట్టా రియాక్ట్ అవుతూ ఉంటుంది ఇవిడ. అట్లాగే నెక్స్ట్ బిందు రెండోది ఏంటంటే శివగా చేస్తుంది. లాస్ట్ వీక్లో నాకు ఎఫెక్ట్ అయిన విషయంలో ముందు మాట్లాడుకున్నాం, నేను ఎఫెక్ట్ అయిన విషయంలో నేను అడిగితే ఆ టైంలో నాకు తెలియదు అని బ్యాక్ స్టెప్ తీసుకున్నావు కదా అంటే శివ ఇక్కడ ఏమంటాడంటే అక్కడికక్కడ నేను ఏం మాట్లాడుతాను ఏదో ఒకటి అనేసి ఎట్లా ఇది మళ్ళీ ఏమంటాడంటే ఏంటి పాయింట్ నేనే చెప్పాలా, నేనే గుర్తు చేయాలా, మొత్తం నేనే చెబితే మరి నీకు పాయింట్ ఏంటి అంటే నీకు పాయింట్ లేదా నువ్వు చెప్పవా అంటాడు. ఇట్లా అండవంటే ఖచ్చితంగా ఇది బ్లేమ్ చేయడమే. ఆమె ఆ పాయింట్ బిందుయే రేజ్ చేసింది, శివ అక్కడ పాయింట్ రేజ్ చేయలే, ఆవిడే పాయింట్ రేజ్ చేసి బాత్రూము ఆడపిల్ల వదిలేసాం కాబట్టి అన్నావు కదా ఏంటి చెప్పు అని ఆమె రేజ్ చేసింది. కానీ నేనా అనలేదు అన్న మాదిరిగా ఆయన అనొద్దు, ఇక్కడ నేను అనలేదు అంటాడు కదా, నువ్వు విన్నదే చెప్పరా బాబు అని అడిగింది ఆవిడ. నువ్వు విన్నావు కదా నాతో చెప్పావు కదా అది గుర్తు చేయి అడిగింది తప్ప పాయింట్ నువ్వే అందించు నువ్వే రేజ్ చేయాలి. ఆ టాపిక్ ఆవిడ క్లారిటీ లేదు కనుక అప్పుడు కూడా క్లారిటీ ఇవ్వాలా, ఇప్పుడు కూడా క్లారిటీ ఇవ్వకపోతే అంటే ఇప్పటికైనా ఒక క్లారిటీ ఇవ్వని అడిగింది ఆవిడ.
ఆ రోజు అఖిల్కి భయపడి చెప్పలే. నాగార్జున అడిగినప్పుడు చెప్పాడు కదా, ఈరోజు మళ్ళీ నామినేషన్లో అదే పాయింట్ మీద ఈయన ఇరికిద్దామని అఖిల్ ప్రయత్నం చేసేటప్పుడు తన వరకు వచ్చేసరికి వాయిస్ ఫుల్గా రైజ్ చేశాడు కదా, ఎక్కడ తగ్గకుండా పాయింట్ టు పాయింట్ చెప్పాడు కదా. ఇదే స్టాండ్ ఆ రోజే తీసుకుని ఉంటుంటే గత సీజన్లో ఆవిడ ఏం పేరు ఆవిడ గీతా మాధురి ఒక స్టాండ్ తీసుకుంది కౌశల్ విషయంలో, ఆ మాదిరిగా ఎక్కడికో వెళ్ళిపోయింది శివగ్రాఫ్. స్టాండ్ తీసుకోవాలి, తప్పే ఉంది. ఈరోజు తీసుకున్నాడు కదా, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు కదా. సో ఇక్కడ బిందు గుర్తుంది అన్నావు, చెప్పావు, అది కూడా నువ్వే గుర్తు చేసావు. సో అది కూడా చెప్పలేదు నువ్వు ఆ రోజు, నేను విన్నాను నువ్వు అన్నావు కదా, ఆ విన్నిదే చెప్పరన్న కూడా చెప్పలేదు కదా అని అంటది ఆవిడ. సో అక్కడ చెప్పు ఉండాల్సిందే. అట్లాగే శివ మళ్ళీ ఏమంటాడు, ఆదివారం వరకు ఎందుకు గుర్తు రాలేదు, ఆదివారం ఆ పాయింట్ ఎలా వచ్చిందంటే బిందు నేను ఎప్పుడైనా అడుగుతానంట. పైగా ఆ రోజు ఆ పాయింట్ ఆ సందర్భం వచ్చింది కాబట్టి అడిగింది. అలాగే వారమంతా వదిలేసి గుర్తు చేసావంటే నామినేషన్ల ముందు ఆయన గుర్తు చేశాడు కనుక ఈమె అడిగింది ఆ సందర్భంలో. అంతే తప్ప ఆమె ఎప్పుడు అడగలే కూడా ఈయన చెప్తాడా, వారం అంతా అడగలేదంటే ఆ రోజు గుర్తు చేశాడు నామినేషన్ సందర్భంలో. సో అడిగింది, ఆ పాయింట్ ఆ టాపిక్ వచ్చింది కాబట్టి నామినేషన్లో మళ్ళీ వచ్చింది కాబట్టి అడిగింది. సో ఇక్కడ శివ ఇంకో మాట్లాడు, ఏదైనా నీకు చెప్పాలనిపిస్తే ఇదే ఇబ్బంది, చెప్పకూడదు తప్ప అంటే చెప్పకూడదు బెటర్. బిగ్ బాస్ అసలు అక్కడే ఇక్కడ ఎందుకు అవసరమా, నువ్వు విన్నది నువ్వు చూసింది చెప్పలేని పరిస్థితుల్లో చెప్పినా ఎలాంటి ఇబ్బందులు వస్తాయని చెప్పడమే మానేయాలి, అదే 1000 రెట్లు బెటరు. తర్వాత ఇంకా నటరాజ్ అనిల్ మాస్క్ పెట్టి ఆడుతున్నాం, వరస్ట్ దగ్గర అదే పాయింట్ అని చెప్పేసి, నాగార్జున దగ్గర అదే పాయింట్ అని చెప్పేసి నామినేట్ చేస్తాడు. ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నో తపస్సులు చేసుకుని ఇక్కడికి వచ్చాం, గేమ్ గురించి అది లేనోళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదంట. అసలు ఈయన గేమ్ అంటే అర్థమైతే బిగ్ బాస్ అంటే ఏంటి, బిహేవియర్ అనేది అర్థమైతే బాగున్నో, అది అర్థం అవ్వడానికి మరొక దశాబ్దం పడుతుందేమో. మాటలు కూడా అనవసరం ఇక్కడికి చెప్పడానికి. 3 వారాల నుంచి కసితో రగిలిపోతూ ఉన్నాడు. సో అద్భుతాలు చెప్పడం, లాజిక్లు ఉండవు, పాయింట్లు ఉండవు. అట్లాగే లాస్ట్లో బాబు భాస్కర్ వస్తాడు, ఫస్ట్ అయితే అనిల్కి చేస్తాడు. సేమ్ అదే ఇందాక అరే నాకు చెప్పుంటే బాగుండు, ఫన్ కోసం అన్నా తప్ప ఆర్ట్ చేయడానికి కాదని సింపుల్గా చెప్పేస్తాడు. ఆయన కూడా ఆ టైప్ మెంటాలిటీ అయితే కాదు. అట్లాగే రెండోది మిత్రాకైతే చేస్తాడు, చపాతీ గురించి చెప్పాడు. నేను స్టార్టింగ్ చెప్పినట్టు చపాతీ కోసమా, చాలమ్మ ఏందో మాకు టార్చర్, మెంటల్ టార్చర్ అని. ఎందుకంటే సీక్రెట్ రూమ్ నుంచి చూసాడు, అక్కడ లైవ్లో చూసాడు, ఇవన్నీ చూసి అలా రియాక్ట్ అయ్యాడు. పైగా ఇవాళ నాకు సిగరెట్ అయిపోయింది, వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి. అయితే వీళ్ళంతా నామినేట్ 7 అయ్యారు కదా, నటరాజ్, శివ, వీళ్ళందరిలో మరి ఒపీనియన్ పోల్లో కూడా పెడదాం, ఎవరు సేవ్ అవుతారు ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పండి. లాస్ట్లో అఖిల్ కూడా కాంప్రమైజ్ చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టడానికి కూడా అర్థమైంది. బాబు భాస్కర్తో మాట్లాడుతూ, మాస్టర్ మీరు చెప్పిన పాయింట్లో మిత్రాన నేనేదో ఆమె మీదకు పంపినట్టు అనుకుంటుంది, ఆ అమ్మాయి ఎవరు బిందు, మీకు గేమ్ కనిపించిందో, నేను అట్లా అనలేదు, ఆమె మళ్ళీ మౌత్ పీస్ అని ఇప్పటికే మనసులో పెట్టుకుంది, అదే పాయింట్ లాగి మళ్ళీ చూసిన వాళ్ళకి మళ్ళీ ఇరిటేటింగ్ ఉంటుంది. మా ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ ఉన్నది 3 వారాలు కనుక పీస్ఫుల్గా ఉండాలనుకుంటున్నా, ప్లెజెంట్గా ఫినిషింగ్ టచ్ ఉండాలనుకుంటున్నా ఈ జర్నీకి అని కొంత కాంప్రమైజ్ అయ్యే ద్వారాలో మంచిదే. లాస్ట్ 8-9 వారాలు ఒత్తిడితో అనుభవించి ఉన్నారు కనుక ఈ వెళ్ళిపోయే 2 వారాలు 3 వారాలు హ్యాపీగా మంచి స్వీట్ మెమరీస్తో ఆడతా ఇప్పటికే డిసైడ్ ఫ్యాక్టర్ అయిపోద్ది విషయం వాళ్ళకే తెలుసు. ఒక 9వ వారం 10వ వారం వరకు ఆగదు, ఒక 6 వారాలు 7 వారాలకే ఎవరు ఏంటని డిసైడ్ అయిపోద్ది. ఇప్పుడు కొత్తగా వచ్చేది ఉండదు, పోయేది ఉండదు, ఎవరు పొజిషన్ ఏంటనేది. అయితే బట్ లోపల ఉండే వాళ్ళకి తెలియకపోయినా ఇక ఈ 3 వారాల జర్నీ ఎట్లా ఉండాలి అనుకోవడంలో మంచి పాయింట్, అది మంచి ఉద్దేశం అయింది. అట్లాగే బాబా కూడా ఈయన బాధ చూశాక నిజమే కదా దానిలోకి వెళ్ళి అంటే, బిందు నేను చెప్పాను కానీ అక్కడ కెమెరా పెట్టారు, ఆ పక్కన అజయ్ ఉన్నాడు, ఈ పక్కన అఖిల్ ఉన్నాడు, వీడు అజయ్ గురించి అన్నాడు, నేను అది చూడలే కానీ అతను ఉద్దేశించి వేరే అన్నాడు. ఎట్లా మొత్తానికి ఈయన కూడా ఏదో కూల్ చేసే ప్రయత్నం చేసింది, అదే మనసులో పెట్టుకమ్మా వదిలేసి ఇంక దీంతో వదిలేసి మళ్ళీ మౌత్ పీస్ ఇవన్నీ క్యారీ చేయకనే లెక్క చెప్తే ఆవిడ కూడా నవ్వేసి వదిలేస్తుంది. సో ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి.